హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి మనకు ఫిబ్రవరి 10వ తారీఖున ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఈ రోజు ఫిబ్రవరి 10వ తారీఖు అనమాట. సో ఈ అప్డేట్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను నేను. సో మా వీడియో కాస్త డిలే అయితే మాకు వర్క్ ఉండడం వల్ల కాస్త డిలే అయితే అనమాట. సో ఈ అప్డేట్ వచ్చేసి మనకు డైలీ మైనింగ్కి సంబంధించి, గ్రూప్ మైనింగ్కి సంబంధించి, బర్నింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. ఆల్మోస్ట్ అందరికైతే తెలుసు. సో ఈ అప్డేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళి ముందుకు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తుంటే. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యి 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు మైనింగ్ చేసి ప్రాజెక్ట్ని ఫేక్, స్కామ్ అనుకుని డిలీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే మేల్కొని సో మళ్ళీ రీలాగిన్ అయితే చేసుకొని సో కంటిన్యూగా మైనింగ్ అనేది స్టార్ట్ అయితే చేయండి. సో రాబోయే రోజుల్లో మనకు మంచి ప్రైస్తో ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ కాబోతుంది. తొందరలో మనకు ఓటీసీ మార్కెట్ కూడా రాబోతుంది. ఓటీసీ మార్కెట్ ప్రైస్ కూడా మనకు హైయెస్ట్ రాబోతుంది అనమాట. సో ఐటీఎల్జీ, వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చేసి మనకు $1 వరకు రాబోతుంది. సో ఐటీఎల్ ప్రైస్ వచ్చేసి మనకు దగ్గర $5 to $10 వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ అనౌన్స్మెంట్ అనమాట. జస్ట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత మనకు $1 వరకు ఓటీసీ మార్కెట్లోకి ప్రైస్ అయితే వస్తుంది. ఐటీఎల్ వచ్చేసి మనకు $5 నుంచి $10 వరకు మనకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇది అన్అఫీషియల్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది ఫిక్స్డ్ అయితే కాదు. సో ఎంతకైనా వెళ్ళొచ్చు. నాకు తెలిసి నేను చెప్పాను కదా ఇంతకుముందు, $0.5 $1 పక్కా, ఇదైతే పక్కా అనమాట. ఇది 100%. సో ఐటీఎల్ కావచ్చు, ఐటీఎల్జీ కావచ్చు, రెండిట్లో $0.5 $1కి ప్రైస్ అయితే పక్కా అయితే ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కరు మేలుకోండి. ఇలాంటి ఒక ప్రాజెక్టు మళ్ళీ రాదు. పదే ఎందుకు చెప్తున్నాను, ఇంటర్లింక్ ప్రాజెక్టులో రీషర్ మైనింగ్ చేసుకోండి. 1,00,000 కాయిన్స్ మీరు మైనింగ్ చేస్తే కనుక ఇక్కడ సో దగ్గర 2 లక్షలు 3 లక్షల వరకు మీరు సంపాదించినట్టే చెప్తున్నాను కదా. ఒక 50 నుంచి 1,00,000 కాయిన్స్ మీరు మైనింగ్ చేసినట్టయితే మీరు సో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మీకు ఫ్రీగా వచ్చిన డబ్బులే ఇవి. సో ఎవరు ఇస్తారు చెప్పండి? బయట ఎవరైనా ఇస్తారు మాకు? ఎవ్వరు ₹1 కూడా ఇవ్వరు కదా. సో ఫ్రీగా వస్తున్న అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. సో ఎవరైతే ప్రాజెక్ట్ని స్కామ్, ఫేక్, ఫ్రాడ్ అని 10, 15 రోజులు, నెల రోజులు మైనింగ్ చేసి వదిలేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇలాంటి ఫేక్ వాళ్ళు, నెగిటివ్ వాళ్ళు మాటలు విని. సో ఇప్పుడైనా మీరు మేల్కోండి. మళ్ళీ రీలాగిన్ చేసుకొని అదే అకౌంట్ మళ్ళీ కంటిన్యూగా మైనింగ్ చేసుకోండి. సో 1,50,000 కాయిన్స్ మీరు మైన్ చేసి ఉంటే మీకు ఇక్కడ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఈజీగా మనీ అయితే వస్తుంది. ఇందులో ఏ డౌట్ అయితే లేదు, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే మాకు క్రిప్టో మీద చాలా ఏళ్ల నుంచి మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాం. సో అర్థమైందిగా. ఇకపోతే ఇంటర్లింక్లో వచ్చిన ఈ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మీకు మార్నింగ్ అనేది ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ అప్డేట్ యువర్ యాప్ అని వచ్చి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అప్డేట్ నో మీద అది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో ఏమి చేయాల్సిన పని లేదు. కొంతమందికి టోటల్గా లాగౌట్ అయితే అవుతుంది అనమాట అకౌంట్. లాగౌట్ అయినా కానీ మీరు సో మళ్ళీ మీరు లాగిన్ మీద అది క్లిక్ చేసి మళ్ళీ అదే 6 డిజిట్ కోడ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సో మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద అది క్లిక్ చేయండి. ఓకే, వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, అలాగే బర్నింగ్ సైకిల్స్ అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు డైలీ మైనింగ్ రేటు ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో ఈ లాస్ట్ 7 డేస్లో మీకు ఇక్కడ స్కోర్ అయితే కనిపిస్తుంది అనమాట. గ్రూప్ మైనింగ్కి సంబంధించి 7 డేస్ స్కోర్ అయితే కనిపిస్తుంది. సో బర్నింగ్ అయిన సైకిల్స్, ఎన్ని సైకిల్స్ మీకు బర్నింగ్ అయినాయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 7 డేస్కి సంబంధించి వీక్లీ స్కోర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. డైలీ మైనింగ్ మీరు మిస్ అయినట్టయితే 1-2 రాత్రిపూట ఆల్మోస్ట్ కొంతమంది చేయట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ 60%, 70%, 55% అలా కనిపిస్తుంది. సో గ్రూప్ మైనింగ్ కూడా కొంతమంది గ్రూప్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటారు. అందులో 5 మెంబర్స్ అనేవి కరెక్ట్గా చేయకపోతే, ఒకరిద్దరు అనేది చేయకపోతే ఇక్కడ గ్రూప్ మైనింగ్ పర్సెంటేజ్ కూడా మీకు ఇక్కడ తక్కువ అయితే వస్తుంది. 50%, 60%, 70% ఇలా వస్తుంది. సో 100% అనేది మీకు రాదనమాట. 100% మీకు గ్రూప్ మైనింగ్లో స్కోర్ రావాలంటే కనుక సో గ్రూప్లో ఉన్న 5 మెంబర్స్ సో ఇక్కడ 6 మైనింగ్ సైకిల్స్ అనేవి ఇక్కడ కంటిన్యూగా అందరు 5 మెంబర్స్ 6 మైనింగ్ సైకిల్స్ అనేది ఇక్కడ మైనింగ్ చేసినట్టు ఉంటే ఇక్కడ గ్రూప్ పర్సెంటేజ్ అనేది మనకు 100% అయితే వస్తుందన్నమాట. సో ఒకరిద్దరు అనేది చేయరు కాబట్టి అందులో ఒక సైకిల్ అయినా మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ అనేది తక్కువ అయితే వస్తుంది. సో ఇంకొంతమంది గ్రూప్ అనేది ఇప్పటివరకు క్రియేట్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ గ్రూప్ మైనింగ్ రేట్ దగ్గర 0 అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే గ్రూప్లో అయితే లేరో, గ్రూప్ మైనింగ్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళకు ఇక్కడ గ్రూప్ మైనింగ్ రేట్ దగ్గర 0 అయితే కనిపిస్తుంది. ఏమి అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ డైలీ మైనింగ్ రేట్ దగ్గర మాత్రం అందరికీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. 40%, 50%, 60%, 70%. సో ఎవరైతే 6 మైనింగ్ సైకిల్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకు 90, 94, 95, 100 అయితే కనిపిస్తుంది. 100 ఆల్మోస్ట్ అందరికీ అయితే రాదు. సో 90 అబోవ్ అయితే కనిపిస్తుంది అంతవరకే. కానీ సో 90 బిలో కనిపించిన వాళ్ళకు 1 సైకిల్ 2 సైకిల్ మీరు మిస్ అయినట్టే అనమాట. ఇక్కడ 50, 60, 70 ఎవరికైతే మైనింగ్ రేట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పర్సెంటేజ్, వాళ్ళు 4 మైనింగ్ సైకిల్స్, 3 మైనింగ్ సైకిల్స్ మాత్రమే ఇక్కడ మైనింగ్ చేస్తున్నారని అర్థం. సో అర్థమైందిగా. అలాగే ఇక్కడ కింద బర్న్ సైకిల్ అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ 7 డేస్లో ఈ వీక్లో
ఎన్ని కాయిన్స్ మనకు బర్నింగ్ అయ్యాయి అనేది ఇక్కడ మనకు నెంబర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఎన్ని సైకిల్స్ 1 2 3 4 అని ఇలా కనిపిస్తుంది నెంబర్స్. సో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని సైకిల్స్ మీకు బర్నింగ్ అయినాయి అని అర్థం అనమాట. సో అర్థమైందిగా. ఇది మనకు ఓటీసీ మార్కెట్ అనేది త్వరలో రాబోతుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ వచ్చిన తర్వాత ఓటీసీ మార్కెట్ అయితే వస్తుంది. ఓటీసీ మార్కెట్ ప్రైస్ చూశారు కదా, ఇందాక చెప్పాను కదా. సో $1 నుంచి ఐటీఎల్జీ ప్రైస్ ఉండొచ్చు. ఐటీఎల్ ప్రైస్ వచ్చేసి మనకు సో దగ్గర దగ్గర $5 నుంచి $10 దాకా ఉండొచ్చు అని ఎస్టిమేషన్ అనమాట. అంతే, ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, జస్ట్ చెప్తున్నా అంతే. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.